వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. ఏపీలో పాలిటిక్స్ రోజుకొక రేంజ్లో వెళ్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి స్థానంలో రాజ్యసభకు ఇప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఒకరు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఎవరు సార్ ఆ బీజేపీ ఫైర్ బ్రాండ్? యాక్చువల్గా వైసీపీకి రాజ్యసభలో ఎక్కువగా బలం ఉన్న నేపథ్యంలో కొన్ని బీజేపీ నిర్ణయాలు తీసుకోలేకపోతుందనే ప్రచారం అయితే ఉంది కదా. సో బీజేపీ వైసీపీకి నుంచి ఎవరైతే గతంలో బేద మస్తాన్ రావు గారు కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళు ముగ్గురు వచ్చేసిన తర్వాత మరలా వాళ్ళకి కేటాయించి బీజేపీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మరలా బీజేపీ పట్టు సాధించుకోవడం కోసం విజయసాయి రెడ్డి గారి రాజీనామా చేసిన నేపథ్యంలో కూటమికే ఎక్కువగా ఉంది కాబట్టి కూటమికే దక్కుతుంది ఆ ఎంపీ సీట్ కూడా. సో విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడానికి పావులు కదుపుతున్నారు, తర్వాత అప్రూవర్గా మారబోతున్నారు, రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారే మరలా బీజేపీకి వస్తారు, బీజేపీకి రావాలంటే బాబు గారు ఎన్ఓసి ఇస్తేనే బీజేపీకి రాగలుగుతారన్నట్టు కూడా కొన్ని వార్తలు మనం విన్నాం. సో ఇప్పటికీ తెర వెనుక వినిపిస్తున్న వార్త ఏంటంటే బీజేపీ అధిష్టానం విజయసాయి రెడ్డి గారికి ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ ప్రకారం ఈయన అప్రూవర్గా మారి ఏవైతే వైసీపీకి సంబంధించిన గుట్లన్నీ బయటికి తీసుకొచ్చి అన్నీ చేస్తే అప్పుడు ఈయనకి బీజేపీలోకి తీసుకుని మరలా రాజ్యసభ ఇస్తారు అనేలాగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంటుందో తెలియదు, ఎందుకంటే నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఇవాళ లిక్కర్కి సంబంధించి సిట్ ముందు హాజరైన విజయసాయి రెడ్డి గారు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రధాన అనుచరుల గురించి కానీ ఎక్కడ పేరు వినలే. ఒక్క కసిరెడ్డి గారి గురించే మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎక్కడ తక్కువ మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడలేదు. సో ఆయనకి ఇంకా స్వాభిమానం అలాగే ఉంది, స్వామి భక్తి అలాగే ఉందని అనుకోవచ్చు. సో ఇదైతే అప్పుడప్పుడే జరిగే పని కాదు. సరే, విజయసాయి రెడ్డి గారు ఎలాగో రాజీనామా చేశారు, తెరవనికి ఏం నడుస్తుందో నడవినామండి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరిని ఇస్తారని అంటే బీజేపీ గట్టిగా పట్టుబట్టినట్టుంది. ఎందుకంటే మరోవైపు వేరే రాజ్యసభ సీటుని టీడీపీలోని కీలకమైన వ్యక్తులకి మన యనమల గారికి కానీ ఇవ్వడానికి, అలాగే 5 రాష్ట్రాల గవర్నర్లో ఒక గవర్నర్ పదవి టీడీపీకే ఇస్తే అశోక్ గజపతిరాజు గారికి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు వార్తలు. మేబీ వాళ్ళిద్దరు పేర్లు కాకపోయినా, యనమల గారు అశోక్ గజపతిరాజు గారు కాకపోయినా టీడీపీలో ఉన్న ఒక ఇద్దరు సీనియర్ నాయకులకైతే ఒకరు గవర్నర్ ఒక రాజ్యసభ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి విజయసాయి రెడ్డి గారి ప్లేస్ భర్తీ అయితే ఎవరు అని అంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో రెబల్గా ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు అంతగా. అంటే రెబల్గా ఎప్పుడు మారుతారంటే పార్టీకి గట్టిగా పట్టు లేకపోయినా దాని ప్రాధాన్యత లేనప్పుడు రెబల్గా మారుతారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి మంచి స్థానం వచ్చిందిగా, ఇప్పుడు పట్టు సాధించిందిగా. పక్క రాష్ట్రం తమిళనాడులో బీజేపీకి పట్టు పూర్తిగా దొరకట్లేదు. ఎందుకంటే మొన్న ఆయన ఎవరు కోయంబత్తూరు నుంచి అనుకుంటా అన్నామలై మాజీ ఐపీఎస్ ఆఫీసరు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రెబల్. ఎంత రెబల్ అంటే ఒకవైపు స్టాలిన్ గారి విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ కరాఖండిగా ముఖం మీద మాట్లాడడము, నిరసన తెలియజేయడం. మొన్న కూడా దేవాలయాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదని చూసారా, కొరడా కొట్టేసుకుంటారు. అట్లా గెటప్ వేసి కూడా కొరడాతో కొట్టుకొని నిరసన తెలియజేశాడు. దేనికైనా అంటే ఆయన పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. మీరు ఎంత పవర్ఫుల్ అంటే ఆయన యముడు సినిమా వచ్చింది చూసారు లేదు, సూర్యది. అట్లాంటి ఒక విధంగా ఆయన స్టోరీని బేస్ చేసుకునే యముడు అదే సింగం 1, 2, 3 సిరీస్ వచ్చాయి కదా. అంటే ఆయన అంత పవర్ఫుల్గా ఉండేవాడట బెంగళూరు సిటీలో ఆఫీసర్గా ఉండేటప్పుడు. సో బేసిక్గా ఆయన తమిళనాడు అతను, పేరే అన్నామలై. సో ఆయనకి ఇప్పుడు టీడీపీ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ ఇవ్వాలని అనుకుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 26లో 27లో అనుకుంటా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్టేట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అప్పటికి ఈయన్ని ప్రస్తుతానికి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అది తప్పించి రాజ్యసభ సభ్యుడిగా రెబల్గా ఉంటే సెంట్రల్లో బాగుంటుందని చెప్పి ఇక్కడ తప్పిస్తున్నారు. అక్కడ ఇంకో వ్యక్తికి ఎవరికో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ అన్నా డిఎంకేతో పాటు కలిసి పోటీ చేయబోతుంది. ఇప్పుడే మొన్న రీసెంట్గా అమిత్ షా గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో బీజేపీ మెల్లమెల్లగా పావులు కదుపుతూ రాష్ట్రాల్లో పాగా వేయడానికి, ఎస్పెషల్లీ సౌత్లో పాగా వేయడానికి చాలా ప్లాన్స్తో వస్తుంది. సో తమిళనాడులో పట్టు సాధించాలంటే
డిఎంకేకి మంచి పోటీ ఇచ్చేది అన్నా డిఎంకే. అదే Yes. ఒక అమ్మ అంటారు జయలలిత గారు చనిపోయారు అవును. కాబట్టి అది జయలలిత గారు చనిపోయాక కొంచెం పార్టీ పటుత్వం తగ్గింది. సో ఇప్పుడు సరిగ్గా అటువంటి పార్టీతో కలుస్తూ డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలాగైనా తమిళనాడులో పాగా వేయాలని చూస్తుంది. Yes. దానికి వేరొక వ్యక్తిని ఆల్రెడీ చూస్ చేసుకుంది. ఇండస్ట్రీ నుంచి కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి బీజేపీలోకి వెళ్ళబోతున్నారని కూడా టాక్ ఉంది. అది ఎవరంటే తెలియదు, మేబీ సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే వెళ్తే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుత తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని తీసుకొచ్చి ఈ రాజ్యసభ సీట్లు విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లో అన్నామలై గారికి ఇవ్వబోతున్నారంట. ఓకే. సో ఖచ్చితంగా ఆయన అంటే అన్నామలై మీరు ఒకసారి అన్నామలై గురించి స్పీచ్ కొట్టి చూడండి. చాలా పవర్ఫుల్గా తమిళ్ బాగా మాట్లాడతాడు ఆయన, బేసిక్గా తమిళ వాడు ఆయన. అలాగే ఇంగ్లీషు కూడా మంచి వొకాబులరీ బాగుంటుంది. సో అది డివిడిపికి వచ్చేది ఆయన కేటాయిస్తున్నారని మేబీ అది మీరు అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు బీజేపీలోకి రోజా గారు కూడా వెళ్ళబోతున్నారు అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, ఏం చెప్తారు? ఏమోనండి, అంటే ఇప్పుడు రోజా గారు గురించి నేను కూడా విన్నది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వినిపించట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ తలపతి విజయ్ పార్టీ పెట్టారు కాబట్టి అందులోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారని ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆమె సుముఖత వ్యక్తం చేసి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ గత 5 ఏళ్ళలో ఉండే ట్రాక్ రికార్డు సరిగ్గా లేదు అనే ఉద్దేశంలోనే ఏదో అంటే అది వాస్తవం కాకపోయి ఉండొచ్చు, బట్ వార్తలు అయితే అలా వినబడ్డాయి. అక్కడ సరిగ్గా పాచిక పారలేదు, అందుకే మరలా ఆవిడ కొద్ది రోజులు సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ టీడీపీకి యాంటీగా మాట్లాడుతున్న వార్తలు వచ్చాయి. సో వెళ్తే ఆవిడ తమిళనాడు భర్త సెల్వం అని ఆయన రోజా గారి భర్త, అతని ద్వారా తమిళనాడులో మరలా పాచిక పారాలని, లేదా తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో కానీ, లేదా బుల్లితెర మీద కానీ, లేదంటే తలపతి పార్టీలోకి కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అన్నట్టుగా విన్నాను నేను. అంటే మరి వాస్తవం కాదో తెలియదు. తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. ఆమె యొక్క తమిళనాడు ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ దాన్ని ఏమంటారు మున్సిపల్ కార్మికులు వచ్చి ఆమె విష్ చేస్తే కొంచెం దూరం ఉండండి అన్నట్టుగా ఆవిడ ఏదో అన్నదని ఒక వీడియో వచ్చింది. సో దానివల్ల ఆవిడ కొంచెం బదనాం అయిపోయింది తమిళనాడులో, లేదు ఆవిడ మళ్ళీ అవకాశమే లేదు అంటున్నారు. మరి బీజేపీలోకి వెళ్తే చెప్పలేం, మళ్ళీ విజయసాయి రెడ్డి గారి లాగా వినిపించినట్టే రోజా గారు కూడా టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక సందర్భంలో అడ్డగాడికి వచ్చినట్టుగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాయని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో అట్లా మితిమీరి మాట్లాడినప్పుడు మరలా పార్టీలో కలిసి పనిచేయాలంటే కూటమిలో బీజేపీ ఉంది, బీజేపీ జనసేన టీడీపీ కలిసే పనిచేస్తున్నాయి. కలిసి పనిచేసినప్పుడు మరలా అంత దారుణంగా మాట్లాడితే పార్టీలోకి ఎలా చేర తీసుకుంటారు, ఎలా వెళ్ళగలుగుతారు? ఛాన్సెస్ తక్కువ కదా. అంటే ఇది నా అభిప్రాయం. మరి చెప్పలేం, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ.